అంతిమ తీర్పు. ప్రజల్లో నేర ప్రవృత్తి, హింసా ప్రవృత్తి విజృంభించినప్పుడు ప్రకృతే ప్రళయంగా మారి పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటుందని చెబుతారు. అందుకే ఈ యుద్ధాలు, ఈ మారణ హోమాలు, ఈ ప్రకృతి బీభత్సాలు జరుగుతున్నాయేమో. ఒక నిరపరాధి ఆడపిల్ల కోపమే శాపంగా మారి ఇరాను తగిలిందని చెప్తారు. ఎందుకంటే ఈ అమ్మాయిని ఉరితీసిన తర్వాత ఇరాన్లో ఎప్పుడూ శాంతి నిలవలేదని చెప్తారు. ప్రపంచం ముందుకు వచ్చిన అత్యంత క్రూర శిక్షల్లో ఇది ఒకటి. ఇరాను చెందిన 16 ఏళ్ల అమాయక బాలిక అతిఫెష్ రజబీ సహలిష్ కేసు అని అంటారు. మనిషి అయిన వాడు ఎవరైనా లోపల కొంచెమైనా మానవత్వం మిగిలి ఉంటే ఈ కథ విన్న తర్వాత వారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆమె 5 ఏళ్ల వయసులో ఉండగా ఒక కారు ప్రమాదంలో ఆమె తల్లి మరణించింది. కొద్ది కాలం తర్వాత ఆమె చిన్న తమ్ముడు నదిలో మునిగి చనిపోయాడు. ఆమె తన వృద్ధ తాతమ్మతో కలిసి ఉండేది. ఆమె జీవితంలో అసలు దారుణ కాలం 51 ఏళ్ల రిటైర్డ్ గార్డు ఆలీ దరాబీ ఆమెపై చెడ్డ చూపు పెట్టినప్పుడు ప్రారంభమైంది. 51 ఏళ్ల ఆలీ ఈ 15 ఏళ్ల అమాయక బాలికపై ఒక్కసారి లేదా 2 సార్లు కాదు, 100 సార్లు అత్యాచారం చేశాడని చెబుతారు. రజబీ కుటుంబం రోజంతా కూలీ పనుల కోసం బయట ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో ఆలీ దరాబీ ఆమెను తన క్రూరత్వానికి బలి చేసేవాడు. ఆమె ఎవరికి చెప్పినా తనను తన కుటుంబాన్ని చంపేస్తానని తీవ్రంగా బెదిరించాడు. భయంతో వణికిపోయిన రజబీ లోపల మగ్గుతూ జీవించింది. ఆ క్రూరుడు 3 సంవత్సరాల పాటు ఆమెను నిరంతరం తన దురాగతాలకు గురి చేశాడు. ఒకసారి రజబీ తన కుటుంబ సభ్యులకు చెప్పడానికి ప్రయత్నించింది, కానీ వారు ఆమెనే మందలించి మౌనంగా ఉండమని చెప్పారు. క్రమంగా ఆ దుర్మార్గుడు క్రూరత్వం హద్దులు దాటినప్పుడు కుటుంబ సభ్యుల ఒత్తిడితో చివరికి రజబీ తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. కొంతమంది మేధావులు పొగిడే ఈ గల్ఫ్ దేశాల సంపన్నత వెనక ఉన్న చట్టం ఎలా ఉందో చూడండి. పోలీసులకు విషయం తెలిసిన వెంటనే నిందితుడిని కాకుండా బాధితురాలైన రజబీని స్టేషన్కి పిలిపించి కఠినంగా విచారించారు. ఆమెను క్రైమ్స్ అగెన్స్ట్ చెస్టిటీ అనే ఆరోపణపై అరెస్ట్ చేశారు. ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం ఈ ఆరోపణ అనేది శీలం ఉల్లంఘన లేదా లైంగిక ప్రవర్తనకు సంబంధించిన నేరంగా పరిగణిస్తారు. మహిళ ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నట్లయితే ఆమె నిర్దోషిని అని నిరూపించే వరకు శిక్షించబడుతుంది. దీంతో రజబీని జైల్లో పెట్టారు. అక్కడ ఆమె ఆలీ నుంచి తప్పించుకున్న క్రూరత్వం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. స్టేషన్లో కొంతమంది పోలీసులు ఆమెపై లైంగిక దాడులు కూడా చేశారు. చాలా కష్టపడి ఆమె అమ్మమ్మను కలిసే అనుమతి వచ్చినప్పుడు ఆమె నడవలేక చేతులు కాళ్ళ సహాయంతోనే వచ్చిందని వాళ్ళ అమ్మమ్మ గుర్తు చేసుకొని చెబుతూ ఉండేది. కేసు కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ నిందితుడు మరియు పోలీసులు కలిసి రజబీకి వ్యతిరేకంగా వాదనలు పెట్టారు. పైగా షరియా చట్టం కారణంగా కేసు ఆమెకు వ్యతిరేకంగా మలుపు తిరిగింది. న్యాయమూర్తి హాజీ రేజాయ్ రజబీకి శిక్ష విధించడం ప్రారంభించాడు. తాను కేసు ఓడిపోతున్నానని గ్రహించిన రజబీ తన వాదన చెప్పడానికి తొందరగా తన హిజాబ్ తీసి కోర్టు తనను కాకుండా ఆలీ దరాబీని శిక్షించాలని కోరింది. అయితే న్యాయమూర్తి హిజాబ్ తీసివేయడాన్ని కోర్టు అవమానంగా భావించి రజబీకి జీవిత ఖైదు విధించారు. అది విని రజబీ కోపంతో ఉవ్వెత్తున ఎగిసిపడింది. అంతే అన్యాయం ఎదురైనా న్యాయం చేయకుండా మళ్ళీ అదే జైలుకి పంపుతున్నారని ఆమెకు అనిపించింది. దీంతో ఆమె ఆ జైలు అనే నరకంలోకి పోయే బదులు చావు అనే స్వర్గంలోకి పోవడమే మేలని భావించి తన చెప్పును తీసి న్యాయమూర్తిపై విసిరింది. దానికి ఆగ్రహించిన న్యాయమూర్తి వెంటనే ఆమెని ఉరిశిక్ష విధించాడు. 2004 ఆగస్టు 15న ఇరాన్లోని నేకాపట్నంలో క్రేన్కి వేలాడదీసి ప్రజల ముందే ఆమెను ఉరితీశారు. BBC ప్రకారం అప్పీల్ సుప్రీంకోర్టు సమర్పించిన పత్రాల్లో ఆమె వయసు 22 సంవత్సరాలని చూపించారు. కానీ ఆమె భర్త సర్టిఫికేట్ మాత్రం ఉరి సమయంలో ఆమె వయసు 16 ఏళ్ళని అంటారు. ఇది ఏ విధమైన న్యాయమో, ఇది ఏ రకమైన చట్టం? ఇరాన్ వంటి ముస్లిం దేశాల్లో మహిళల జీవితాల అసలు చిత్రం ఇదేనా? ఇది ఒక్కటే కేసు అనుకోకండి. ఇరాన్ నుంచి బయట ప్రపంచానికి తెలిసిన మొదటి కేసు మాత్రమే ఇది. ఇరాను, ఇరాకు, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో ఇలాంటి కేసులు లక్షల సంఖ్యలో ఉండవచ్చని ఒక అంచనా. ఇలాంటి క్రూర చట్టాల వల్ల ఎంతమంది బాలికల ప్రాణాలు కోల్పోతున్నారో ఎవరికీ ఖచ్చితంగా తెలియదనే అనుకోవాలి. ఈరోజు ఈ అమ్మాయి కోర్టులో కేవలం తన బుర్కాను మాత్రమే తీసివేయలేదు, సమాజంలో ఉన్న భయాన్ని తొలగించింది. అధికార గర్వం ముందు ఒక సామాన్యురాలు గొంతు ఎంత శక్తివైందో నిరూపించింది. భయం ఎక్కడ వీడుతుందో అక్కడ నియంతృత్వ సింహాసనాలు కుప్పకూలిపోతాయి. మిత్రులారా, నేను చెప్పే విషయాలు మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో DS రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన వీడియోలన్నీ చూస్తారని ఆశిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి,
మీ కామెంట్ను తెలియజేయండి. మీ దాల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.